గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒకటి అర పాటలు వస్తూ అవకాశాలు వస్తూ పాడడం అది ఓకే, బట్ నేను పాట కోసమే పుట్టాను, పాట మాట నాకు అని చెప్పి ఎప్పుడు అర్థమైంది? నాకు వన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా, ఇప్పుడంటే మనం నెలకి నేను 2 పాటలు పాడానండి, 3 పాటలు పాడానండి చెప్పుకుంటున్నాం. నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక రోజు 7 పాటలు పాడాను. ఒక రోజు 7 పాటలు పాడాను. ఒక నెలలో 30 పాటలు పాడాను. సో ఇలా ఉన్నప్పుడు నాకే ఆశ్చర్యం వేసే, అసలు నా చేత ఇలా పాడిస్తున్నారు వీళ్ళు. అంటే నాకెప్పుడు నా మీద నాకు ఒక తక్కువ అభిప్రాయం ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది అది. అంటే ఒక సింగర్కి ఉండవలసిన లక్షణాల కంటే కూడా ఎక్కువ అభిమానం వచ్చేసిందేమో నా మీద జనాలకి అనే, ఇది నా క్యాలిబర్ ఇంతేనేమో. ఎందుకు అనిపించింది అలాగా? ఎందుకు అనిపించింది అంటే ముఖ్యంగా సాగర్ సంగమంలో పాట నేను ఇది పాడలేకపోయాను అని కొన్ని పాటలు పాడలేకపోయినప్పుడు అట్లా అనిపించేది అనమాట. మళ్ళీ తర్వాత కొంతమంది సింగర్స్ కొన్ని చెప్పేవాళ్ళు, యేసుదాస్ గారు వీళ్ళందరూ అనేవాళ్ళు, ఎప్పుడు అలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు. నీకు ఒక సాంగ్ వస్తుందంటే అది నీ వల్ల వస్తుందా? కాదు, భగవంతుడు పంపిస్తున్నాడు, ఈ పాట అమ్మాయికి ఇవ్వాలి అని, అంతే పాడాలి. మనకి ఇచ్చింది మనం వదులుకోకూడదు. మనం అన్నయ్యకి కూడా చెప్పేవారు ఆయన. అన్నయ్య కూడా ఇదే ఆలోచనలో ఉండేవారు, నాకు రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చేసిందేమో, పేరు ప్రఖ్యాతులు, నేను ఇంకా సాధన చేయాలేమో, ఇవన్నీ ఉండేవి అనమాట. ఆయన చెప్పేవారు ఎప్పుడు అలా అనుకోవద్దు, మీకు ఈ పాటలు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు ఏమైనా ఊరికే పిలిచి మీరేమైనా వాళ్ళకి ఏమైనా లంచాలు ఇస్తే వస్తున్నాయి, రావట్లేదు కదా, వాళ్ళు తలుచుకొని పాట తలుచుకోగానే మీ పేరు గుర్తొస్తుంది. ఇంతమంది సింగర్స్లో మిమ్మల్ని మీ పేరు ఎందుకు గుర్తొస్తుంది, ఈ పాట మీది, అట్లా అనుకోండి. ఆ తర్వాత నేను తమిళ్లో చాలా బిజీ అయిపోయాను. தமிழ்ல என்னென்ன பாடிருக்கீங்க? நிறைய பாடிருக்கேன் தமிழ்ல. எனக்கு தமிழ் பாட்டு ரொம்ப தெரியாது, மன்னிச்சிடுங்க. ஏதாவது ஒரு நான் முதல்ல ఫస్ట్ పాడిన పాట ఇళయరాజా గారిది ఎలా జరిగిందంటే, ఆయన ఆడిషన్కి పిలిచారు నన్ను. పిలిచి ఆయన ఇన్ఛార్జి శ్రీనివాసన్ గారు ఉండేవారు, అన్నయ్యకి కూడా ఆర్కెస్ట్రాకి అతనే ఇన్ఛార్జ్. అతను వెళ్ళి చెప్పారనమాట ఇళయరాజా గారితో, ఇట్లా బాలు సిస్టర్ కచేరీలో పాడుతోంది, ఎందుకంటే రాజా గారు కూడా అన్నయ్యతో కచేరీలో పాడారు కదా, పాడుతోంది, నువ్వు పాడిస్తే బాగుంటుందేమో అంటే బాగుంటుంది కానీ బాగాలేదు అనుకో, అప్పుడు నేను పాడించకపోతే బాలు ఏమన్నా అనుకుంటాడేమో, తను సరిగ్గా పాడలేకపోతే అని అన్నారట. అట్లా వద్దు, నువ్వు ఆడిషన్ చేయి, నీకు నచ్చితేనే పాడించు అన్నారు. మీకు కూడా ఆడిషన్? నేను హెచ్ఎంవికి వెళ్ళి కూడా ఆడిషన్ చేశానండి. మాకు కూడా ఏంటంటే అప్పుడు అందరికీ ఆడిషన్, మైక్ టెస్ట్ చేసేవాళ్ళు, ఈ వాయిస్ మైక్ సరిపోతుందంటేనే తీసుకునేవాళ్ళు. హెచ్ఎంవిలో చేశారు నాకు మా ఆడిషన్. తర్వాత ఏవిఎంలో రాజా గారు పిలిపించి ఏదో పాట పాడమన్నారు, పాడిన తర్వాత ఒకటే మాట అన్నారు, రేపు ఉదయం రికార్డింగ్ వచ్చేసేయి అన్నారు. నాకు అసలు అర్థం కాలే తమిళ్గా. ఆయన అంటే ఈతను చెప్పారనమాట, రేపు మార్నింగ్ రికార్డింగ్ ఉందట, పూజ నువ్వు పాడుతున్నావు రమ్మన్నారు అని. నేను నాకు ఇళయరాజా గారని ఆయన పెద్ద అప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయారు, ఆయన సూపర్ హిట్ సినిమాలు వచ్చేసాయని, అన్నకిళి ఇవన్నీ. ఇంటికి రాగానే అందరూ ఏమైంది ఇంట్లో అందరూ అడిగితే, రేపు మార్నింగ్ రికార్డింగ్ పూజట, నన్ను రమ్మన్నారు సోలో సాంగ్ అంటే, ఓ మా చిన్నన్న అయితే నిజంగా అవును రేపు మార్నింగ్, నేను మామూలుగా రేపు మార్నింగ్ రికార్డింగ్ అట రమ్మన్నారు. రికార్డింగ్కి వెళ్ళాను. నాకేమీ తెలీదు స్వప్న గారు, నిజంగా చెప్పాలంటే ఏమీ తెలీదు. ఒక పెన్ను చేతిలో పెట్టుకున్నాను రాసుకోవడానికి. వెళ్ళి అన్నయ్య ఏం చెప్పారంటే, నువ్వు ఒక ప్రొఫెషనల్ సింగర్గా రాణించాలంటే నీ పాటికి నువ్వు వెళ్ళాలి, నీ వెనకాల ఒకళ్ళు రావాలి, నన్ను దింపాలి, నన్ను తీసుకెళ్ళాలి, అట్లా లేదు, నేను అక్కడ దింపేస్తారు, నువ్వు వెళ్ళి పరిచయం చేసుకొని నువ్వు వెళ్ళు. సరే నాకేంటి, రాజా గారు నిన్ను చూసాం కదా, అలాగే శ్రీనివాసన్ గారు ఉంటారు, భయం లేదని చెప్పి నేను వెళ్ళిపోయి పూజ కార్యక్రమం జరుగుతోంది. నేను ఒక తలుపు పక్క నిలబడ్డా, కూర్చోవాలని కూడా తెలియదు నాకు. వాళ్ళందరూ ఇంకా సింగర్ రాలేదు అని అంటున్నారు, నా వైపు చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ నేను సింగర్ అని ఎవరికి తెలియదు, నేను చెప్పలేదు, నాకు తెలియదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. తర్వాత కాసేపు అయిన తర్వాత ఎవరో వచ్చి, పాప నువ్వు పాడతావా, సింగర్వా? అవును, రామ్మా నీకోసం వెయిట్ చేస్తున్నారు రాజా గారు అని తీసుకెళ్ళారు. అలా ఫస్ట్ సాంగే సూపర్ హిట్ సాంగ్ ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత, ఆ పాట అయిపోయిన తర్వాత ఆయన అన్న మాట ఒకటే, ఈ గొంతు నాకు చాలు అన్నారు. అని మధ్యాహ్నం పాట నువ్వు నాతో డ్యూయట్ పాడతావా అని అడిగారు. తప్పకుండా అప్పటికి నాకు తెలిసింది రాజా గారు అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి.
రెండో సాంగ్ కూడా పాడదామని పిలుస్తున్నారని, తప్పకుండా పాడతానండి అని అక్కడే ఉండి 2 సాంగ్స్ పాడి వచ్చాను అనమాట. ఇంత చేసి మీరు ఇంత పాట వెనక సరే నాన్నగారు చూసి చూడనట్టు కొంచెం ముందు ఎంకరేజ్ చేస్తూనే నాన్నగారి దగ్గర డైరెక్ట్గా మీరు ఏమైనా పాట హరికథ కానీ పాట కానీ నేర్చుకున్నారు? నాన్నగారు ప్రతి సంవత్సరం త్యాగరాజ ఉత్సవాలు చేసేవారండి నెల్లూరులో, ఆరాధనోత్సవాలు చేసేవారు. ఆయనకి మా అమ్మగారికి ఏంటంటే ఎప్పుడైనా సరే నేను కానీ అన్నయ్య కానీ లేకపోతే మా చిన్న చెల్లెలు కానీ హరికథ చెప్పాలి అని చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. అన్నయ్యకి కూడా ఉండేది అది. నేను కొంచెం నేర్చుకున్నాను కానీ నాకెందుకు కొంచెం సిగ్గు అనిపించేది హరికథ. కానీ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాను, నాన్న నేను హరికథ చెప్పలేను కానీ నాకు ఒకసారి ఒక 15 నిమిషాలు టైం ఇస్తే నేను పాడుతాను అన్నాను. ఆయనకి చెప్పారు సినిమా పాటలంతా పాడకూడదు, త్యాగరాజ స్వామి కీర్తనలే పాడాలి అని. అట్లాగే నన్ను ఒక 3 కీర్తనలు నేర్చుకుని నేను పాడతాను, తప్పకుండా పాడతాను. అలా అప్పుడు కూడా ఏం చేశారంటే ఆయన 3 గంటల స్లాట్ ఇచ్చారు, చిన్నపిల్లలందరూ పాడే స్లాట్లో పాడించారనమాట. సో దానికి మా ఇంటి నుంచి అందరూ కదిలొచ్చి అదేదో నేను పెద్ద కచేరీ చేస్తున్నట్టు అనమాట. అమ్మ, కజిన్స్, సిస్టర్స్ అందరూ వచ్చి కూర్చొని విని మా అమ్మ నాన్నగారిని అడిగింది ఎలా పాడిందంటే, పర్వాలేదు ఆ 3 గంటలు ఆ పిల్లలకి దానికి కరెక్ట్గానే పాడింది, పర్వాలేదు ఇంకా సాధన చేయాలి అనేవారు. ముఖ్యంగా అలాంటి పాటలు ఏదన్నా నేను కాంపిటీషన్లో పాడుతున్నానన్నప్పుడు మటుకు దగ్గర కూర్చోపెట్టుకొని తాళం అది చెప్పి ప్రాక్టీస్ చేయించేవారు నాన్నగారు. మంచి పాటలు పాడుతూ ఒక్కసారి ఒక కాంపిటీషన్కి పెండ్యాల గారు జడ్జిగా వస్తున్నారు. సో అది చెప్పాం నాన్నగారికి, ఇట్లా పెండ్యాల గారు జడ్జిగా వస్తున్నారు, నేను పాడుతున్నా అంటే ఆషామాషి పాటలన్నీ పాడకూడదు, నువ్వు పాడితే మంచి పాట పాడు అంటే, నేను పూజలు పూలు తెచ్చాను పాడదాం అనుకున్నాను. వద్దు అంత సింపుల్ సాంగ్ పాడకూడదు, వచ్చేవారు ఎవరనుకుంటున్నావు పెండ్యాల గారు అంటే, అప్పుడు దాంట్లోనే నీ దయరాదా తీసుకున్నాను అనమాట. అది కూర్చోబెట్టి పాడించి మా నాన్న తాళం వేయించి మొత్తానికి ప్రైజ్ వచ్చేసిందిగా, ఫస్ట్ ప్రైజ్. సో ఆయన వచ్చి మాట్లాడి ఆశీర్వదించి తర్వాత ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో పాడండి. సో నేను అప్పుడు ఆయనకు చెప్పాను అనమాట, గురువుగారు మీకు గుర్తుందో లేదో కానీ మీరు నెల్లూరు వచ్చారు, నేను కాంపిటీషన్లో పాడాను. అవునా తల్లి నాకు గుర్తులేదమ్మా, చిన్నదాని ఉంటే అప్పుడు అన్నారనమాట. సో అంత అసలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయనివ్వండి. రాజేశ్వరరావు గారు, పెండ్యాల గారు, కేవి మహాదేవన్ గారు, గోవర్ధనం గారు వీళ్ళందరి దగ్గర పాడటం అనేది అసలు చాలా గొప్ప, అంటే అదృష్టం అని చెప్పాలి. చాలా మీ పాట కూడా అంత ఒరిజినల్ పాట అని అంటారు కదా, అంటే గొంతుకల్లో ఎక్కడ అప్పుడులో ఫాల్స్ వాయిస్లని రకరకాల అంటే సిస్టమ్స్ వచ్చాయి, ఇలా పాడొచ్చు అని కూడా వచ్చి. అవును, బట్ అలా కాకుండా కానీ మీ తరంలోనే మీరు చిత్రగారు సమకాలికులుగా. అవునండి. మీ పాటల బాణీలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆవిడదొక స్టైల్ ఆఫ్ సింగింగ్, మీరు స్టైల్ ఆఫ్ సింగింగ్. ఎప్పుడైనా ఇది మీకు అంటే కంపారిటివ్ ఇది వచ్చిందా, అంటే మీరు కలిసి పాడడం లేకపోతే అలాంటి సందర్భాలు వచ్చాయా? వచ్చాయండి, చాలా సందర్భాలు వచ్చాయి. మీ ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే. చాలా ప్రోగ్రామ్స్ చేసాం, అన్నయ్య కూడా లేకుండా నేను చిత్రాన్నే చేసామన్నమాట. టూర్ చేసాం, అమెరికా టూరు. మా ఇద్దరిలో ఎప్పుడు కూడా ఒక జెలస్ అని కానీ ఏది లేదండి. ఒక్కసారి నేను పాడిన పాట మళ్ళీ తన చేత పాడించేవారు. తను నాకు ఫోన్ చేసేది, శైలా ఇట్లా నువ్వు పాడిన పాట నన్ను పాడమని అడుగుతున్నారు అంటే మీ వాయిస్ తీసి పాడించే. నేను ఆల్రెడీ రికార్డ్ చేసేసింది. ఎందుకు అలా జరుగుతుంది? అందులో మీరు అంటే ఇది సున్నితమైన ప్రశ్న కానీ మీ పాట అంత బాగుంది ఒకటి. రెండోది మీరు ఎస్పి బాలు గారి సోదరి. అట్లా కాదండి, ఇక్కడ అలా ఉండదు. ఆ టైంలో ఎవరు హైలైట్గా ఉన్నారో దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఎక్కువ ప్రామినెన్స్ ఎవరికి ఉంది అప్పుడు అట్లా కూడా చూస్తారు. మా సినిమాలో చిత్రగారు పాడితే బాగుంటుందండి, మ్యూజిక్ డైరెక్టర్ నన్ను పిలిపి పాడిపించారనుకోండి, లేదంటే ఆ పాట చిత్రగారి చేత పాడిస్తామని అట్లా తను తను పాడిన పాటలు కూడా నేను పాడిన ఉన్నాయి. ఓ మచ్చుకు ఒక పాట అంటే మెన్షన్ చేయడానికి, స్వప్న వేణువేదో సంగీత్, అది ఒరిజినల్ నేను పాడాను. తర్వాత చిత్రగారు మిక్స్ చేశారు. అలాగే చిత్రగారు పాడింది నాకు పాట గుర్తులేదు. ఏదన్నా ఉంటే మేము ఇద్దరం ఫోన్ చేసుకుంటాం, ఇట్లా పాడమంటున్నారు, నేను పాడిన శైలాన్ తను నన్ను అడుగుతుంది, నేను తను అడుగుతాను అనమాట. ఎందుకంటే మా మధ్య ఏ గొడవలు రాకూడదు రేపు ఫ్యూచర్లో. సో మాకు అలాంటివి అసలు ఏమీ లేవు, ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటాం. తర్వాత ఇంకొకటి కూడా అండి, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరికి ఎంత ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంతవరకు ఇవ్వాలో, ఏది మంచిదో అది భగవంతుడికి తెలుసు.
దాన్ని మించి మనం ఏది ఆశించకూడదు. మనకి ఏది వస్తే అదే సంతోషం కదా. ఇప్పుడు నాకు ఒక టాలెంట్ నాకు ఉండొచ్చు, దాన్ని మించి తనకు ఒకటి ఉండొచ్చు, దాన్ని మించి నాకు ఇంకొకటి ఉండొచ్చు. సో ఇలా నేను ఏదనుకున్నా కూడా భగవంతుడు నేను ఎంతవరకు హ్యాపీగా ఉండాలి, నేను ఎంతవరకు, ముఖ్యంగా మనలో జలస్ అనేది ఉండకూడదండి ఫస్ట్. అది ఎప్పుడు మనల్ని ముందుకు రానిదు, ఆనందంగా ఉంచదు. ఫస్ట్ మన్ని లోపల తినేస్తుంది అది. 24 గంటలు దాని మీదే ఆలోచిస్తుంటాం. సో నీ టాలెంట్ ఉండి కూడా నువ్వు జలస్ పెట్టుకున్నావు అంటే లోపల అది బయటికి రాదు కదా. ఎలాగో నువ్వేం చేయదలుచుకున్నావు, నువ్వు స్టేజ్లో ఎలా పాడదలుచుకున్నావు, నీకు ఇచ్చిన పాట నువ్వు ఎలా పాడతావు, అంతే. ఇద్దరం కలిసి ఒక పాట పాడేటప్పుడు కూడా పోటాపోటీగా ఉన్నప్పుడు పాడేవాళ్ళం, అలాగే నవ్వుకుంటూ సరదాగా నవ్వుకుంటూ పాడేవాళ్ళం, అంతే. తప్పించి మా ఇద్దరి మధ్యనే కాదు, నాకు ఏ సింగర్స్తోనూ ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాలేదు, ఏ సింగర్స్తోనూ రాలేదు. మీరు అందులో ఒక విధంగా చూస్తే మీకు అడ్వాంటేజ్, ఒక విధంగా చూస్తే డిసడ్వాంటేజ్ అని చెప్పను ఎప్పుడు, కానీ అడ్వాంటేజ్ ఒక ఫ్రేమ్ వర్క్ కూడా. మీరు బాలుగారి చెల్లెలు అవ్వడం వల్ల అందరూ మన ఇంటి అమ్మాయి, మన అమ్మాయిని చూసుకోవడం ఒక విధమైన ఇది ఉంటుంది. ఇంకో విధంగా చూస్తే గబుక్కుమని మీరు చొరవ తీసుకుని వెళ్ళలేరు. ఇంకోటి కూడా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. బాలుగారితో కంపేర్ చేస్తూ బాలుగారు లాగా పాడుతుంది, తను ఎలా ఇంత లెవెల్కి పాడుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లక్కీగా ఏంటంటే నేను ఆడపిల్లని అయిపోయాను. ఇదే చరణ్కి అయితే చాలా ఇబ్బంది, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చరణ్. చాలా ప్రెషర్ అండి, చాలా ప్రెషర్. నేను చరణ్ అనే కాదండి, ఒక క్యాలిబర్ సంపాదించుకొని ఒక సినిమా యాక్టర్లను కానీ ఎవరైనా సరే వాళ్ళ పిల్లలందరికీ ఉంటుంది, కంపారిజన్ ఉంటుంది. 24 గంటలు వాళ్ళకి తర్వాతేనండి వీళ్ళు అంటారు, కానీ వీళ్ళెంత కష్టపడుతున్నారో. ఎవరైనా కష్టపడితేనే ఆ లెవెల్కి వస్తారు, అది రాదు, అది ఆలోచించరు, కంపేర్ చేసేసి బాలేదు అనేస్తారు అనమాట. అది లక్కీగా నేను ఆ అమ్మాయిని అయ్యేటప్పటికి నాకు అది తగ్గిందనే చెప్పాలి. చరణ్ మీద చాలా ప్రెషర్ ఉంది, చాలా ప్రెషర్. మీరు గమనించేవారా, చరణ్ చెప్పేవారా మీతో? నేను గమనించేదాన్ని, నాకు తెలుస్తుంటుంది కదా అదే ఇది, అదే చెప్పేది, ఏం పర్వాలేనా నీ స్టైల్లో నువ్వు పాడు, నువ్వు వెళ్ళిపోతూ. కానీ లేత బాలుగారి గొంతు అక్కడక్కడ రాకుండా ఎలా పోతుంది? ఉంటుంది అసలు అప్పట్లో బాలుగారి గొంతులాగే ఉంటుంది చరణ్ గారి లాగే ఉంటుంది. కానీ అసలు మీది అంటే ఒక బ్యూటిఫుల్ జర్నీ, మీ పాటల జర్నీ. ఇందులో మీ ఫోకిష్ కైండ్ ఆఫ్ పాటలు, నాంపల్లి స్టేషన్ కాడి మొదలుకొని ఇవన్నీ ఇంకొక కోణం. అవును, అది చాలా తమాషా అని చెప్పచ్చండి. ఒక 1 yearలో కొంచెం తక్కువ సాంగ్స్ పాడి ఒక గ్యాప్ వచ్చేటప్పటికి ఇలాంటి పాట ఒకటి పడేది. సో దాంతో రివైవ్ అయ్యేది. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఒక నాంపల్లి స్టేషన్ కాడి, తర్వాత ఒక లాలు దర్వాజా, ఇట్లా వచ్చి మళ్ళీ ఒక రివైవ్ అవుతూ వచ్చేదన్నమాట పాటలు. అసలు నాంపల్లి స్టేషన్ కాడ అయితే పాట విన్నప్పుడు చాలా ఈజీగా ఉంది పాట, అసలు అంతా ఒకేలాగా ఉంటుంది కదా మనకు. చక్రవర్తి గారు కూడా అంతా ఒకేలాగా ఉంటుందమ్మా, నేను కూడా ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు పాడేసేసేయి అనుకున్నాం. మేము అంత హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. ఆ పాట దానికి అవార్డు వస్తుందని కానీ, అంత హిట్ అవుతుందని కానీ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సరదాగా పాడేసాను పాట, ఒక 1/2 hour 1 hourలో అయిపోయింది పాట, అంతా అయిపోయింది, వచ్చేసాం అనమాట. దానికి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రతి వాళ్ళు వాళ్ళ దానికి కోరిలేట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఈ పనిచేసేవాళ్ళు, కూలీలు, వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఆ పాటని వాళ్ళకి వాళ్ళు అన్వయించుకొని చాలా మా అక్క అప్పుడు హైదరాబాద్లో ఉండేదన్నమాట. వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఇల్లు కడుతున్నట్టు కూలీలందరూ ఆ పాట వింటూ, ఈ పోరు ఎంత బాగా పాడింది ఈ పాట, మన బాధలన్నీ చెప్పింది ఇందులో అనేవాళ్ళట వాళ్ళు. నాకు ఫోన్ చేసి చెప్పేది అనమాట, ఇలా చెప్తున్నారు అని. తర్వాత నేను చక్రవర్తి గారు కూడా కలిసినప్పుడు అనుకునేవాళ్ళు, అన్నయ్య ఈ పాట ఇంత హిట్ అవుతుంది మనం అనుకోలేదు కదా అంటే, చెప్పలేమమ్మా జనాల పల్స్ అది, దాన్ని ఆ టైము, అది రిలీజ్ అయ్యేది, దాన్ని ఉంటాయి చెప్పారు. అలా చక్రవర్తి గారు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ప్రతి సినిమాలో ఒక పాట పాడించారు, చాలా ఎంకరేజ్ చేశారు. తిందామంటే తిండి లేదు, ఏదండి ఉందామంటే ఊరు లేదు, అదా, తిందామంటే తిండే లేదు, ఉందామంటే ఇల్లే లేదు, తిందామంటే తిండే లేదు, ఉందామంటే ఇల్లే లేదు, చేద్దామంటే కొలువు లేదు, పోదామంటే నెలవు లేదు, నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగు రాజాలింగ, రామరాజ్యం తీరు సూడు శివ శంభులింగ, లింగ రామరాజ్యం తీరు సూడు శివ శంభులింగ. అది మన మాదాల రంగారావు గారు అబ్బాయి యాక్ట్ చేశారు దాన్ని. అవును, మాదాల రవి గారు అవును యాక్ట్ చేశారు. తర్వాత టి కృష్ణ గారు కూడా అండి చాలా
మీ ఇద్దరం చాలా ఫ్రెండ్స్లా ఉండేవారు యాక్చువల్గా. చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. ఎంత ఏజ్ గ్యాప్ ఉన్నా ఆయన చాలా విషయాలు చెప్పేవారు నాతో. ఆయన ప్రతి సినిమాలో ఒక పాట పాడించేవారు. ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం, పాటల గురించి, తర్వాత ఈ రెవల్యూషనరీ సాంగ్స్ గురించి, అవి ఎలా పాడాలి, ఎవరెవరు పాడుతున్నారు, ఇవన్నీ చాలా చెప్పేవారు ఆయన. చాలా మంచి ఒక ఫ్రెండ్షిప్ ఉండేది మా ఇద్దరికి అనమాట. వారు లేకపోవడం అనేది చాలా 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 బాధేస్తుంది నాకు. వాళ్ళు వెళ్ళిపోయిన అసలు మాటల్లో ఏం చెప్తామండి అంటే నిజం అనుబంధం ఉన్నప్పుడు. కానీ మీకు పాటతో పరిచయం అయింది ఫస్ట్ మొట్టమొదటి నాన్నగారి ద్వారా. నాన్నగారు అంటే ఇది జంకుతో అడుగుతున్నాను, నాన్నగారు వెళ్ళిపోయినప్పుడు మీకు చాలా పెద్ద మాటల్లో చెప్పలేనంత బాధ, ఆ తర్వాత ఆ జ్ఞాపకాలు, అది ఎలా కోపోయారు ఆ టైంలో? నాన్నగారితో నేను ఎక్కువ స్పెండ్ చేయలేదని చెప్పాలండి. ఎందుకంటే నేను 2nd, 3rd, 4th చెన్నైలో అన్నయ్య దగ్గర చదివాను. 5th నుంచి 9th వరకు నెల్లూరులో చదివాను. ఈ 2ndకు ముందర పెద్ద ఊహ మనకి ఏం జరిగింది అనేది గుర్తుండేది కాదు. ఈ 5 maximum 6 years నాన్నగారి దగ్గర ఉన్నాను నేను. బట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా పడింది. ఎందుకంటే ఒక పట్టుదల ఆయనలో. తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన అస్సలు తొణికేవారు కాదు. మెన్ను విరిగి మీద పడ్డా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. నేను రాముడిని నమ్ముకున్నాను, ఆయన ఆరాధ్యులైనా కూడా, శైవ పూజ రోజు చేసుకున్నా కూడా రాముడు భక్తుడైన, నేను రాముడిని నమ్ముకున్నాను, రాముడే నన్ను కాపాడుతాడు అన్న దీంట్లోనే ఉండేవారు అనమాట. లక్కీ నేను ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇక్కడి నుంచి నాన్నగారికి నేను ఉత్తరాలు రాసేదాన్ని. ఇంకెవ్వరు రాసేవారు కాదు, నాన్నగారికి మటుకు నేను ఉత్తరాలు. ఎందుకంటే నేను పుస్తకాలు విపరీతంగా చదివేదాన్ని, అలా పిచ్చిగా ఖర్చు పెట్టేదాన్ని బుక్స్ మీద. ఆ టైంలోనే 1000 రూపాయల దాకా నెలకు బుక్స్ మీద ఖర్చు పెట్టేదాన్ని, కలెక్ట్ చేసుకునేదాన్ని బుక్స్. నాన్నగారికి కూడా చాలా ఇష్టం పుస్తకాలు. ఆయన దగ్గర పెద్ద బీరువా ఉంది. నవలలు, సాహిత్యం అన్నీ, రామాయణ భారత భాగవతాలు అయితే ఎన్నున్నాయో చెప్పలేం, అన్నీ అనమాట. సో ఆయన నా దగ్గర నా కలెక్షన్స్ చూసి నాకు ఉత్తరం రాసేవారు, అమ్మ ఈ ఫలానా పుస్తకం నీ దగ్గర ఉంటే నాకు పంపించు అని. ఇక్కడి నుంచి నేను ఆ బుక్ పంపించి, నాన్నగారు పుస్తకం పంపిస్తున్నాను, నేను అమెరికా వెళ్తున్నాను, మీకు ఏం కావాలంటే, ఆయన ఎప్పుడు అమెరికా వెళ్ళినా ఫౌంటైన్ పెన్ ఒకటి తీసుకురమ్మనేవారు అనమాట. ఆయనకు చాలా ఇష్టం. తర్వాత నాన్నగారికి ఒంట్లో బాగాలేదు అని ఆయన పెద్దగా కూడా కష్టపడలేదండి. నాన్నగారి నుంచి నెల్లూరు నుంచి చెన్నైకి నేనే తీసుకొచ్చాను. కారులో వెళ్ళి నాన్నగారిని తీసుకొచ్చి అమ్మ ఇక్కడే ఉంచుతాం నాన్నగారిని. అంతకుముందు ఏంటంటే ఒకసారి ఒక నైట్ నేను నాన్నగారితో హాస్పిటల్లో ఉన్నాను. నార్మల్గా ఉన్నారు, బాగానే ఉన్నారు, టెస్ట్ల కోసం ఏదో పెట్టారు, బాగున్నారు. ఆ రోజు మరి ఎందుకో తెలియదు, నాన్నగారు మటుకు నన్ను పిలిచి మా అన్నని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదేంట్రా ఆయన ఇలా చెప్తున్నారు నాన్నగారు? ఏం నాన్న? లేదమ్మా, వాడు ఒక్కడే కష్టపడుతున్నాడు, నువ్వు పక్కన ఉండాలి, అన్నం జాగ్రత్తగా చూసుకోమ్మా. తప్పకుండా నాన్న, అందరం అన్న కోసమే ఉంటాం, మేము అందరం చూసుకుంటాం, ఏం పర్వాలేదు. తర్వాత కొంచెం సీరియస్ అయింది ఆయనకి. బట్ అన్నయ్యతో చెప్పారనమాట, నువ్వు ఎన్ని చేసినారా ఇవాళ మధ్యాహ్నం 1:30కే నేను ఉంటాను, అంతవరకు ఆ తర్వాత ఉండను అని చెప్పేశారు. అలాగే 1:30కి అన్నయ్య బ్లడ్ గ్రూప్, నాన్నగారు బ్లడ్ గ్రూప్ సరిపోతే బ్లడ్ ఎక్కించాలన్నారు. అవసరం లేదనేసారు డాక్టర్లు. నాన్నగారు కూడా అవసరం లేదు, అమ్మని చూసుకో నువ్వు చాలు, నాది అయిపోయింది, చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోయారు ఆయన. మాకు అప్పుడు తెలియలేదండి, అంటే ఏం నాన్నగారు లేరా ఏంటిది, నాన్నగారు బాగానే ఉన్నారు కదా, సడన్గా వెళ్ళిపోయారు ఏంటి. ఆ రిచువల్స్ అన్నీ జరిగేటప్పుడు ఎవరన్నా ఏదన్నా అడిగితే అన్నయ్య సడన్గా నాకు తెలియదండి, మా నాన్నగారిని అడగండి అనేవారు. ఆయనకు కూడా యాక్సెప్ట్ చేయలేదు ఇదన్నమాట మాట. మా అమ్మగారికి అసలు మేము చెప్పలేదు, బాడీ ఇంటికి తీసుకొచ్చేంత వరకు అమ్మగారికి చెప్పలేదు. అది కూడా నా మీద పెట్టారనమాట, నువ్వు ఎలాగోలా మేనేజ్ చెయ్యి. బాడీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అమ్మగారికి మందులు అన్నీ రెడీగా పెట్టి అప్పుడు అంటే 82 yearsలో నాన్నగారు పోయారండి. ఆయన చనిపోయిన తర్వాత ఆయనలో ఇన్ని గొప్ప గుణాలు ఉన్నాయా, ఆయనకి ఇంత గుర్తింపు ఉందా, ఎప్పుడు అలాగే జరుగుతుందండి. వాళ్ళు పోయిన తర్వాత కానీ కొన్ని విలువలు మనకు తెలీదు, చాలా చాలా తెలీదు. ఆయన లైబ్రరీ మటుకు నాకు ఇచ్చి వెళ్ళారు. ఆ లైబ్రరీ చూస్తే అసలు ఎంత చదివారు ఈయన, ఎంత తెలుసు ఈయనకి. ఆయన కొన్ని కీర్తనలు రాసుకున్నారు.
దాదాపు ఒక 50-60 కీర్తనలు రాసుకున్నారు ఆయన. శ్రీ పండిత నుత అని వస్తుందన్నమాట దానికి ట్యాగ్ ముద్ర. అవన్నీ చూస్తుంటే నేను అన్నకు చెప్పాను అనమాట, అన్న లైబ్రరీలో ఇట్లా నాన్నగారు ఇన్ని అంటే మేము అనుకున్నాం అనమాట, దాన్ని తీయించి చేద్దాం, పాటలు చేద్దామని. ఎంత ఒరోషియస్ అనమాట, ఎంత బుక్స్ చదివారు, ఎంత నాలెడ్జ్ ఉంది. ఏదన్నా అడిగితే ఇలా టిప్స్ మీద చెప్పేసేవారు, మంత్రాలు కానీ ఏదన్నా మనకు తెలియని సాహిత్యంలో తెలియని ఉన్నా కూడా చెప్పేసేవారు. ఏమీ తెలియనట్టు చాలా కామ్గా ఉండేవారు అనమాట, చాలా సరదాగా ఉండేవారు. ఆయన పోయిన తర్వాత మా వదిన కూడా, నేను అసలు ఏడవల, అది ఒక స్టేజ్లో ఉన్నాను నేను. అది నాకు నమ్మకం లేదు, ఏమీ లేదు, ఏదో పని చేస్తున్నాను. మా వదిన కూడా చెప్పింది, నువ్వు ఒకసారి కూర్చొని ఏడ్చేస్తే ఆ లోపల ఉన్న బాధ అంతా పోతుంది అంటే. నాకు ఏడుపు రావట్లేదు, నన్ను ఏం చేయమంటారు. అంతా అయిపోయాక ఇంకా సాయంత్రం రూమ్లోకి వచ్చి నా రూమ్లో నిలబడ్డాను అనమాట. నిలబడేటప్పటికి ఐ ఫెల్ట్ హిమ్, నా పక్కన మా నాన్నగారు ఉన్నట్టు. సో దెన్ అప్పుడు మంచం మీద పడిపోయి ఏడ్చి అలా నిద్రపోయాను అనమాట. సో అంతే. ఆ తర్వాత అసలు లేదు, నేను ఇంకా అందరికీ ధైర్యం చెప్పడం మొదలుపెట్టాను అనమాట. నాన్న ఎక్కడికి వెళ్ళలేదు, మనతోనే ఉంటారు, మనల్ని ఆయన లీడ్ చేస్తారు, మనకి ఏ భయం లేదు. సేమ్ థింగ్ ఐ ఫెల్ట్ విత్ అన్న. అసలు అది ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ నాకేంటంటే ఆయన ఎక్కడో ఉన్నారు, హీస్ దేర్. ఏదో కచేరీలు చేస్తూ పాడుకుంటున్నారు, ఆయన ఉన్నారు. ఎందుకంటే ఆయన లేరు అన్న ఒక్క క్షణం ఏదో ఆగిపోయినట్టు అనిపిస్తుందండి, కడుపులోంచి ఒక బాధ వస్తుంది. అది ఎప్పుడు మనల్ని ఒక్కసారి స్టేజ్ మీద ఒక మంచి పాట పాడుతున్నప్పుడు సడన్గా వస్తుంది. ఆ పాట పాడుతుంటే మీ ఇద్దరు షేర్ చేసుకున్న క్షణాలు అవన్నీ వస్తాయి అన్నమాట. ఆ పాటకు న్యాయం చేకూర్చాలి ఫస్ట్ మనం. అలాంటప్పుడు ఎక్కడ లేడు తను, ఏ పాట తీసుకున్నా నాతో పాడిందే, ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా తను, ఏ ఊరు వెళ్ళినా తనే పక్కన ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా తనే ఉంటాడు. తను లేడు అని ఎలా అనుకోవాలి. నేను తనని లాస్ట్ కలిసినప్పుడు నేను చెప్పాను, అన్న ప్రపంచం అంతా నీ కోసం వెయిట్ చేస్తుంది, నువ్వు రావాలి అంటే. నేను కూడా ప్రపంచం కోసం వెయిట్ చేస్తున్నానమ్మా, నేను అందరినీ చూడాలి నాకు. తనకి ఎక్కడో ఒక అనుమానం పడిందండి, తను ఫర్దర్గా పాడగలనా లేడా. అయ్యో, అది వచ్చేసింది తనకి బాగా. సో మేము ఇంకా మాకు లాస్ట్ వరకు డాక్టర్లు ఏంటంటే హోప్ ఇచ్చారు, వచ్చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. బట్ హీ వెంట్ త్రూ ఎ లాట్, 51 days. తర్వాత డాక్టర్లు చెప్పేటప్పటికి అందరూ యాక్సెప్ట్ చేశారు, బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. చరణ్ తీసుకెళ్ళి చూపించారు, నన్ను తీసుకెళ్ళి అంటే లేదు లేస్తాడు తను, నాకు పర్లాని మంత్రం చెప్తాను చెవిలో, తను లేస్తాడు అని. తన చెవిలో ఏదో మంత్రం చెప్పి నేను తను తప్పకుండా రేపు లేస్తాడు, నేను నమ్మను అని. వదిన లేదమ్మా అంతా అయిపోయింది, బ్రెయిన్ డెడ్ అంటున్నాడు. లేదు తను ఉంటాడు, ఇక్కడికి వెళ్ళాడు. అది మా కుటుంబానికి ఒక పెద్ద షాక్ అండి. అసలు మేము ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయని షాకు. ఆ కరోనా అనే ఒక ఇది ఇంత దూరం తీసుకొస్తుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చాలా చాలా అన్యాయం అండి, అధర్మం ఇది. అంటే భగవంతుడి మీద కోపం వచ్చింది అభిమానులందరికీ, మా అందరికీ. కుటుంబం సరే మీకు ఎలా ఉంటుందో చెప్పలేము. బాలుగారు శ్వాస పోశారు పాటలోకి. బాలుగారికి శ్వాస ఇబ్బంది అవ్వడం ఏంటండి? అంటే తనకి ఎలర్జిక్ బ్రాంకైటిస్ ఉండేదండి యాక్చువల్గా. తను చాలా అంటే దానివల్ల పెద్ద ఇబ్బంది ఎప్పుడు వచ్చేది కాదు, ఏ పాటలోనూ తెలిసేది కాదు, తను మామూలుగానే పాడేసేవారు. తను ఈ కరోనా వల్ల మిగతావన్నీ కూడా అగ్రివేట్ అయ్యాయి టైంలో. కానీ 51 రోజులు అసలు కానీ అండి ఇంకొక విషయం, అదంతా అయిపోయి ఇప్పుడు 2 years అయిపోయింది కదండి. ఇప్పుడు ఆలోచిస్తే నాకు తనకి ఏది మంచిదో అదే జరిగింది అనిపిస్తుంది. అంటే మనకి బాలుగారు లేరు, మనకి లోటు తీరది లోటు, కానీ బాలుగారు మటుకు చిరస్థాయిగా అందరి మనసులో నిలిచిపోయారు. బాలుగారు 100 ఏళ్ళు బతికి ఏ బెడ్లోనే ఉండి పాటలు పాడలేక తన బెడ్లో ఉంటే మనం ఎంత కష్టపడతామండి ఆలోచించండి. తను గుర్తుపెట్టుకునే విధంగా టక్కుని వెళ్ళిపోయారు. అరే ఇంకా ఉంటే బాగుండు, ఈ వ్యక్తి మనతో ఉంటే బాగుండు, ఇంకా ఎన్ని పాటలు పాడచ్చు, ఈయన ఇంకా ఎంత చేయొచ్చు అనే స్థితిలో మనల్ని అందరినీ పెట్టి వెళ్ళిపోయాడు తను. ఈ మర్చిపోవడం అంటూ మనకు ఉండదు. బాలుగారిని జీవితాంతం మనతోనే ఉంటారు ఆయన, మర్చిపోవటం. బాగా ఏజ్ వచ్చి అందరూ మర్చిపోయి
అప్పుడు అసలు తను ఎవరు పట్టించుకొని ఒక స్థితి వచ్చిందనుకోండి, మనము చూసే వాళ్ళకి కష్టం, తన వల్ల కూడా కాదనమాట. పాట పాడకుండా తను ఉండలేడండి. తను ఒక్కరోజు కూడా ఒక్క పాట పాడకుండా ఉండలేడు. తను ఎప్పుడూ డాక్టర్లు లోపలికి వచ్చినా ఇలా పెట్టి నేను పాడతానని అనేవాడు. ట్రాకియాస్టమీ చేసినప్పుడు ఎప్పుడు మళ్ళీ తీసేస్తే నేను పాడతానా అన్నీ అడుగుతూ ఉండేవారు అనమాట. సో డాక్టర్స్ ఏమన్నారు, ఒక 2 years బెడ్ రెస్ట్ కావాలి తనకి, ఇంట్లో బాగా అయిపోతే బాగా హాస్పిటల్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉండాలి అని చెప్పారు. అంత అప్పటికే అంత. కానీ ఆ వీడియో ఇప్పటికీ కూడా మనసులో అలా మెదులుతుందండి. అవునండి, చెప్పేసి వస్తాను, తిరిగి వస్తానని చెప్పి మాకు అందరికీ కూడా చెప్పారు, మీరు ఊరికే కంగారు పడి ఫోన్లు చేయకండి, వచ్చేస్తాను నేను, జస్ట్ ఊరికి పాజిటివ్ అని వచ్చింది, అక్కడ జాయిన్ అయ్యాను నేను అంతే తప్పించి ఏం ప్రాబ్లమ్స్ లేవు. 15 days వరకు అలాగే. 15 days తర్వాత కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కటి ఇబ్బంది పెట్టేసి. సో ఇట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, హీఈస్ దేర్ ఫర్ అస్. ఆయన ఎప్పుడు మా వెనకాల ఉంటాడు. నేను చరణ్తో అందరితో అదే చెప్తాను, నా అన్న మనతోనే ఉంటారు, ఆయన మనల్ని లీడ్ చేస్తారు. వదిన గారు చాలా ఎఫెక్ట్ అయ్యారండి, మా అందరికంటే కూడా వదిన చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఆవిడ ఆల్మోస్ట్ ఒక డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొంచెం బెటర్, అంటే చాలా ఆరోగ్యపరంగా కూడా బాగా దెబ్బతిన్నారు ఆవిడ. ఎందుకంటే ఒకే హాస్పిటల్ ఇద్దరు పక్కన ఉన్నారు. ఆవిడ కూడా కోవిడ్ వచ్చి అక్కడే జాయిన్ అయ్యారనమాట. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. పిల్లవాడు ఒక్కడు, ఎవరిని పంపించరు, వాడినొక్కడనే పంపిస్తారనమాట. సో ఇట్ వాస్ టఫ్ టైం ఫర్ అస్, వెరీ టఫ్ అండి. అసలు ఊహించడం కష్టం కదండి. ఏ రోజు డాక్టర్ ఏం చెప్తారో తెలియదు. ఇవాళ బాగుందమ్మా, ఏం ప్రాబ్లం లేదంటారు, ఇవాళ కొంచెం ఏదో ప్రాబ్లం ఉందంటారు. ఒక 51 రోజులు అలా 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 ఇంకా మాకు వేరే థాట్ ఏమీ లేదు. అందరూ ప్రే చేయటం. ఎక్కడి వాళ్ళు ప్రపంచం అంతా ప్రే చేసింది నిజంగా. అన్ని ప్రసాదాలు, ఒక రూమ్ పెట్టారు అక్కడ, ఒక రూమ్ పెట్టి ప్రసాదాల కోసం ఒక రూమ్ పెట్టారు, ఆయనకు వచ్చే ప్రసాదాలు అవన్నీ. కొంతమంది విభూతులు పంపించడం, షాల్స్ అన్నీ అనమాట. అసలు వరప్రసాద్ రెడ్డి గారు కూడా అప్పుడు వరప్రసాద్ రెడ్డి గారు కూడా పంపించారు, కంచిపేట నుంచి పంపించారు, తిరుమల తిరుపతి దేవస్థానం, ఇక్కడి నుంచి అందరూ. బాలుగారు వరప్రసాద్ రెడ్డి గారు అయితే రోజు ఫోన్ చేసేవారు, ఎలా ఉంది ఈరోజు, ఎలా ఉంది ఈరోజు, ఎలా ఉంది ఈరోజు, ఎలా ఉంది. అందులో బాలుగారి గొంతు అంటే కీర్తించని దేవుడు లేడు. అన్ని బాణీల పాటలు అందరు దేవుళ్ళకి పాడారు కదండి. అసలు ఇప్పటికీ ఎలా తప్పించుకుంటామండి ఆయన నుంచి మనం, చెప్పండి. మీరు ఏ రోజు ఏది ఆన్ చేసినా ఎక్కడో ఒక చోట ఆయన వస్తారు, అంతే. ఏ గుడికి వెళ్ళినా ఆయన ఉంటారు. సో ఆయన నుంచి మనం తప్పించుకోవడం అంటూ ఏమీ లేదు, ఆయనతో కలిసి బతకడమే మన పని, అంతే. అలా అనుకుని సంతోషపడాల్సిందే. అలాంటి వ్యక్తులు చాలా రేర్, కారణ జన్ములు వాళ్ళు, అంతే. అంతకంటే మా అన్నయ్య గురించి నేనేం చెప్పలేను. సత్యం అండి. మీరు భౌతికంగా చివరిసారి ఎప్పుడు కలిశారండి? తేదీ గుర్తుందా మీకు? తేదీ తను September 25th చనిపోయారు. 14th ఆ ప్రాంతంలో కలిశాను. ఆ తర్వాత